what would be the state of their lungs? Is anybody bothered about their lives? Do not they have family? Don't they have children? Don't they have to look after anybody? This is Hyderabad, the city of pearls, the capital of Andhra Pradesh, and the global hub for IT professionals. Hyderabad is one of the largest metros in India, spanning over 650 square kilometers with a population of more than 10 million. Every day, millions of people travel within this city. Some go to work and some to colleges. Others just roam about for fun. There are approximately 2.5 million vehicles registered here, with a daily average of 600 vehicles joining this number. Unless the traffic is controlled and managed, it would create one hell of a traffic jam. So the Hyderabad traffic policemen are the real heroes. నా పేరు వి అనన్య. నా పేరు రమేష్ నాయుడు. పేరు సిహెచ్ నాగబాబు అండి. నేను 4 ఇయర్స్గా ట్రాఫిక్లో చేస్తాను. సర్వీస్ 6 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్గా చేస్తాను. మీరు ఎలాగ టైమింగ్స్ ఫాలో అవుతారు? మార్నింగ్ ఈవినింగ్ ఎలా? మార్నింగ్ 7 o'clock నుంచి మా డ్యూటీ టైం స్టార్ట్ అవుతుంది. నైట్ 10 వరకు. మార్నింగ్ 8 o'clock వస్తాం, 2 o'clock డ్యూటీ దిగుతాం. సెకండ్ సెక్షన్లో 2 o'clock నుంచి 10 o'clock దాకా. 10 తర్వాత కూడా మాకు ఏదైనా ఇంపార్టెంట్ విఐపీ మూమెంట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మేము ఎక్స్ట్రా టైం కూడా ఉండాల్సి వస్తుంది. నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. నైట్ 10 to మార్నింగ్ 8 వరకు చేస్తారు. ఓకే, అంటే అప్రాక్సిమేట్గా 8 hours. 8 hours డ్యూటీ. 8 hours. మరి ఎక్స్ట్రా టైం ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ టెన్షన్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రెషర్ ఎలాగ ఉంటుంది? వాళ్ళు ఆటోమేటిక్గా అలవాటు పడిపోతారు వాళ్ళు. ఓకే, నాకు రెగ్యులర్గా అవుతుంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా 1 weekలో 1 time 2 times లేట్ అవుతుంటారు. సీఎం గారు, గవర్నర్ గారు వాళ్ళు రావడం లేట్ అవుతుంటుంది. వాళ్ళు వెళ్తారు కదా మీటింగ్లకి, అట్లా వాళ్ళు టైంకి ఎప్పుడు రారు కదా. వచ్చేటప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీద ఉండాలి. కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము అసలు ఒక క్షణం కూడా ఉద్యోగం చేయలేము కదా. ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ మాకు ఎక్కువైతే ఇంకా డ్యూటీ సరిగ్గా చేయలేము, ఇంట్లో ఫ్యామిలీని సరిగ్గా మెయింటైన్ చేయలేము. 2 విధాలా నష్టపోవాల్సి వస్తుంది. ఉంటుంది, అందుకే పెద్దగా మాట్లాడము. కొంచెం తక్కువ మాట్లాడతాం. వాళ్ళు ఏమన్నా అంటే కొంచెం సైలెంట్గా ఉంటాం, లేదా బయటకు వచ్చేస్తాం. కొంచెంసేపు వచ్చి మళ్ళీ అట్లా కంట్రోల్ చేసుకుంటాము, మళ్ళీ వెళ్ళిపోతాము. కొంచెం రిలాక్స్గా కూర్చుంటాం. ఓకే. మరి ఫ్రెషర్గా ఇందులో జాయిన్ అయితే ఎంత ఇస్తారండి స్టార్టింగ్ గవర్నమెంట్? హోమ్ గార్డ్స్కి 6,000 సాలరీ ఇస్తారు. 6,000. బేసిక్ వచ్చేసి 8,444 ఉంటుంది. 8 rupees బేసిక్. ఇంకా ఎక్స్ట్రా అన్ని అలవెన్స్ ఉంటాయి. ఇప్పుడు బేసిక్ వచ్చేసి 14,860 అండి మా ఎస్ఐకి. ఫస్ట్ స్టార్టింగ్ ఎస్ఐకి ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐకి 14,860 రూపాయలు. అయితే ఆల్ టుగెదర్ టోటల్ హెచ్ఆర్ అంతా కలిసిన తర్వాత వస్తే మ్యాక్సిమం 20 దాటదు, 20 తెస్తుంది ఫస్ట్ ఫ్రెషర్ ఎస్ఐ. ఈ జాబ్ కోసం మీరు ఎంత కష్టపడారండి? స్ట్రగుల్ ఎడ్యుకేషన్ పరంగా అండ్ తప్పదు మరి, చాలా బాగా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, స్పోర్ట్స్ కావాలి, క్వాలిఫికేషన్ కావాలి, మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్నెస్ కావాలి. దానివల్లనే దాని తర్వాత మనకి జాబ్ వస్తుంది. అవి ఉంటేనే అవి వస్తుంది. చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది కానీ కాంపిటీషన్ తప్పకుండా చాలా ఉంటుంది. అప్లై చేయగానే రన్నింగ్ పెడతారు. కానిస్టేబుల్కి అయితే 5 km రన్నింగ్ 25 minutesలో రీచ్ అవ్వాలి. 25 minutesలో రీచ్ అవ్వాలి.
అది అవగానే మనకి ఈవెంట్స్ ఉంటాయి. ఫిజికల్ హైట్, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత 100 మీటర్స్ మళ్ళీ రన్నింగ్ పెడతారు. షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఉంటుంది. అవన్నీ అయినాక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది కాన్సెప్ట్. ఇప్పుడు మాకైతే ఏమంటే 800 మీటర్స్ రన్నింగ్ పెడతాం. 800 2 మినిట్స్లో రీచ్ అయిపోవడం అయిపోవాలి. తర్వాత మామూలు ఈవెంట్స్, షార్ట్ పుట్, హై జంప్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయినాక బాగా మెరిట్ వచ్చిన వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ ఇస్తారు. జాబ్కి ముందు నేను బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక 6 months బాగా రన్నింగ్ చేయడము, కరెక్ట్ డైట్ తీసుకొని స్టామినా పెంచుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, అది చేస్తూ మళ్ళీ స్టడీ కూడా, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇందులో ఈవెంట్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ 5 km ఉంటుంది. 5 km అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా మెడికల్ చెకప్స్, బాడీ A to Z చెకప్స్ ఉంటాయి. బాడీ హెల్త్కి సంబంధించినవి ఎట్లా ఉంది, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. అవన్నీ పాస్ అయిన తర్వాత జాబ్. 9 months ట్రైనింగ్ ఉంటుంది. 9 months ట్రైనింగ్లో కూడా అన్ని టెస్ట్లు ఉంటాయి. వెపన్స్కి సంబంధించి, స్టడీకి సంబంధించి, పబ్లిక్తో ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, అన్నీ ఉంటాయి. అవన్నీ నేర్పిస్తారు, మాడిఫై చేస్తారు మమ్మల్ని. స్టడీ కూడా ఉంటుంది. అందులో కూడా ఒక 8 subjects ఉంటాయి. అది కూడా చదివి పాస్ అయ్యి రావాలి. అంటే మీరు రోజు చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూస్తారు, డిఫరెంట్ పీపుల్ చూస్తారు, డిఫరెంట్ మెంటాలిటీ చూస్తారు. మీరు ఎలా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు? ట్రాఫిక్ కాకుండా డిఫరెంట్ మెంటాలిటీస్ వస్తారు. అయితే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళతోటి చాలా కూల్గానే మేము ప్రవర్తిస్తాము. వాళ్ళు ఎంత ఇరిటేట్ చేసినా కూడా మేము ఏమాత్రం కోపడకుండా వాళ్ళని శాంతియుతంగానే వాళ్ళ ప్రాబ్లం పరిష్కరించి పంపిస్తాం. చాలా ఉపయోగం కూడా. అది చాలా ఉపయోగం కూడా. అతను బహుశా చాలా కడుతున్నానే బాధతోటి కొంచెం ఇరిటేట్ అవ్వచ్చు. ఉంటాయి. అతను వచ్చేసి మా మీద చూపించే అవకాశం ఉంది. అయితే దానికి మేము ఇరిటేట్ కాకూడదు. చాలా మటుకు అతను ఎంత బాధపడి, ఎంత మాకు నొప్పించినా కూడా మేము మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పడకూడదు కూడా. మాకైతే పబ్లిక్ తోటి మంచిగా, వాళ్ళు ఏమన్నా మంచిగా నడుచుకోవాలని మాకు ఒక ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ దగ్గర మంచిగా బిహేవ్ చేయమని. కానీ చాలామంది ర్యాష్గా బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. మంచిగా మమ్మల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎండలో కష్టపడుతున్న, డ్యూటీ చేస్తున్న బాగానే అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కంట్రోల్ చేస్తాం సార్. చూస్తాము, ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఒకరు గొడవ పడితే కంట్రోల్ చేస్తాము. పర్సన్కి ఏమో ఇంజూర్ అయిందంటే వెంటనే 190లోకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయడము. మళ్ళీ పెద్ద యాక్సిడెంట్స్ అవి వెంటనే లా అండ్ ఆర్డర్ వాళ్ళకి పిలిపిస్తాము, కంట్రోల్కి ఇన్ఫామ్ చేస్తాము. హెల్త్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి ఈ ట్రాఫిక్ వల్ల? ముఖ్యంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ పొల్యూషను, సౌండ్ పొల్యూషన్ వల్ల మాకు లంగ్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు, తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తప్పదు, వాటిని భరించుకోక తప్పదు. దానికి గవర్నమెంట్ ఏమైనా మీకు ప్రికాషన్స్ అయినా? మాకు నోస్ మాస్క్లు ఇస్తారు. ఆ నోస్ మాస్క్ వల్ల మాకు కొంచెం ప్రొటెక్షన్, పొల్యూషన్ నుంచి కొద్దిగా మాకు సేవ్ అవుతుంది. పొల్యూషన్లు అయితే వస్తున్నాయి. అవి మాకు ఇయర్లీ 1 or 2 times మాకు ఒకసారి మెడికల్ క్యాంప్ పెడతారు. మా ఆఫీసర్ మెడికల్ క్యాంప్ పెట్టి చెక్ చేయమంటారు. మాకు మాస్కులు ఇస్తారు. మాకు డైలీ పెట్టుకోవడానికి ఒక మాస్క్ ఇస్తారు. మాకు మాస్క్ యూజ్ చేసుకోవడానికి ఇలా పెట్టుకోవాలి. అది యూజ్ చేసినా అంత ఇంపాక్ట్ ఉండదు. ఇంకా అది 100% ఒక 5% తగ్గుతుంది. మిగతా 90% ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఉంటుంది. ఎందుకంటే మన వెహికల్ ఇట్లయితే మధ్యలో నిలబడాలి. అటుపక్క పైపు, ఇటుపక్క పై రెండు ఒక్కటి మన మీదకే వస్తాయి. ఎఫెక్ట్ చూపిస్తాయి. వెళ్ళేది వచ్చే రెండు మధ్యలో నిలబడాలి. కాబట్టి ఎఫెక్ట్ అయితే పక్క షూర్ అది ఉంటుంది. అది మీ బాధలు ఏమన్నా చెప్పండి. అంటే ఏమన్నా స్ట్రగుల్స్ ఏం పడుతుంది? అదర్స్ అంటే అందరితో చూస్తే ప్రజెంట్ అయితే నాకు 6,000 జీతం. హైదరాబాద్ సిటీలో 6,000తో బతకమంటే అది మీకు తెలిసే విషయం.
There is nothing nobler than safeguarding the lives of people. Our Department of Traffic Police does exactly this. It's time for us to wake up and give these ambassadors of law and order the respect they deserve and to urge the government to fulfill their basic needs. కరెక్టే కదా జాబ్ మెంటల్లీ ప్రిపేర్ కాకపోతే జాబ్ చేయలేము అసలు. అది మెంటల్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్.